నాన్న నేను మీ సృష్టి సార్ను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 28 ఈ సెప్టెంబర్ 28 1907 సెప్టెంబర్ 28వ తేదీన భగత్ సింగ్ అనే వ్యక్తి జన్మదినోత్సవం. భగత్ సింగ్ అనేసరికి నాకన్నా మీకే బాగా తెలుసు. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమకారుల్లో ఎంతో పోరాటం చేసి అతి తక్కువ వయసులోనే ఉరిశిక్షకి బలైన వ్యక్తి ఎవరు సార్ అంటే భగత్ సింగ్. మరి భగత్ సింగ్ అనే వ్యక్తి గురించి మనం రెండు వాక్యాలు చెప్పుకుంటే ఏంటి సార్, 1907 సెప్టెంబర్ 28వ తేదీన పాకిస్తాన్, అప్పటి పాకిస్తాన్లోని బంగా అనే ప్రదేశం, అంటే ప్రజెంట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది ప్రదేశం, బంగా అనే ప్రాంతంలో జన్మించాడు. మరి భగత్ సింగ్ తండ్రి కిసాన్ సింగ్, తల్లి విద్యావతి. ఈ భగత్ సింగ్ హెచ్ఎస్ఆర్ఏ సభ్యుడు. అలాగే ఈ భగత్ సింగ్ ఇంకేమంటాడంటే ఇంక్విల్లాబ్ జిందాబాద్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మరి భగత్ సింగ్ గురువు లాలా లజపత్ రాయ్ని సాండర్స్ అనే వ్యక్తి గాయపరిస్తే మరి సాండర్స్ని భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురు కూడా చంపేయడం జరుగుతుంది. దీన్ని లాహోర్ కుట్ర కేసు అని పిలుస్తారు. మరి లాహోర్ కుట్ర కేసులో నిందితులుగా ఎవరెవరు ఉన్నారు సార్ అని అంటే రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్. మరి భగత్ సింగ్ మరి ఎప్పుడు సార్ భగత్ సింగ్ను ఉరి తీశారంటే 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ను ఉరి తీయడం జరిగింది. మరి సెప్టెంబర్ అనేసరికి సెప్టెంబర్ నెలలో ఇంకేమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ సెప్టెంబర్ 5 గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం, అలాగే ఉపాధ్యాయుల దినోత్సవం. అలాగే సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దినోత్సవం. సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవం. సెప్టెంబర్ 21 ప్రపంచ అల్జిమర్స్ డే. సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఇదే సెప్టెంబర్ 27న రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి మరణించాడు. రాజా రామ్మోహన్ రాయ్ అనేసరికి మరి 1772 మే 22వ తేదీన బెంగాల్లోని రాధా అనే ప్రదేశం